హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ఫ్రెండ్స్, ఎవరైతే తెలంగాణలో కానివ్వండి, గ్రేటర్ హైదరాబాద్లో కానివ్వండి, ఇందిరమ్మ ఇళ్ళకు అప్లై చేసుకొని L1, L2, L3 లిస్ట్ ఉన్నారో అటువంటి వారు జాగ్రత్తగా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే ఎవరైతే ఇందిరమ్మ ఇళ్ళకు అప్లై చేసుకొని L1, L2, L3 లిస్ట్ ఉన్నారో అటువంటి వారికి సంబంధించి కొన్ని అప్లికేషన్లు ప్రభుత్వం రిజెక్ట్ చేస్తూ ఉందండి. అసలు ఎందుకు రిజెక్ట్ చేస్తూ ఉంది, ఏంటి అనేదంతా కూడా డీటెయిల్గా చెప్తాను మీకు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఎవరైతే తెలంగాణలో కానివ్వండి, లేదంటే గ్రేటర్ హైదరాబాద్లో కానివ్వండి, ఇందిరమ్మ ఇళ్ళకి అప్లై చేసుకొని L1, L2, L3 లిస్ట్ ఉన్నారు అటువంటి వారిలో కొంతమంది యొక్క అప్లికేషన్ అన్ని కూడా ప్రభుత్వం రిజెక్ట్ చేస్తూ ఉందండి. ఎందుకు రిజెక్ట్ చేస్తూ ఉంది అంటే, ఎవరైతే ఇందిరమ్మ ఇళ్ళకి అప్లై చేసుకొని L1, L2, L3 లిస్ట్ ఉన్నారో అటువంటి వారికి కారు ఉండడమేనండి. సో చాలా మందికి కార్లు ఉన్నాయని చెప్పేసి స్టేటస్లో చూపిస్తూ ఉందన్నమాట. స్టేటస్ కింద రిమార్క్స్లో మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయినట్టు కూడా చూపిస్తూ ఉందండి. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోండి. సో చాలా మంది కార్లు ఉన్నా కూడా ఇందిరమ్మ ఇలా అప్లికేషన్ పెట్టారండి. సో ఎవరైతే ఇలా తెలంగాణలో కానివ్వండి, లేదంటే హైదరాబాద్లో కానివ్వండి, కార్లు పెద్ద పెద్ద వాహనాలు ఉండి కూడా ఇందిరమ్మ ఇళ్ళకి అప్లై చేసుకున్నారు అటువంటి వారి యొక్క అప్లికేషన్ అని కూడా ప్రభుత్వం రిజెక్ట్ చేస్తూ ఉందండి. సో మీ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ చేస్తే ఎలా వస్తుంది అంటే మీకు 4 నుండి ప్రభుత్వం మీ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ చేస్తే ఇలా చూపిస్తుందండి. కింద వేస్తూ ఉన్నాను చూడండి. సో ప్రతి ఒక్కరికి కూడా ఇలాగే చూపిస్తుంది అనమాట. సో ఇలా కనుక మీకు 4 ఓన్స్ అని చెప్పేసి కనుక చూపిస్తే మీ యొక్క అప్లికేషన్ ప్రభుత్వం రిజెక్ట్ చేసినట్టేనండి. గుర్తుపెట్టుకోండి, మీ అప్లికేషనే కాదండి, ఎవరికైతే తెలంగాణలో కానివ్వండి, హైదరాబాద్లో కానివ్వండి 4 నుండి కూడా మనం ఇందిరమ్మ ఇళ్ళకి అప్లై చేస్తున్నారు అటువంటి వారి యొక్క అప్లికేషన్ అని కూడా ప్రభుత్వం రిజెక్ట్ చేస్తూ ఉందండి. ఫ్రెండ్స్, మీకు 4 నుండి మీ యొక్క అప్లికేషన్ ప్రభుత్వం రిజెక్ట్ చేస్తే మీ యొక్క ఇందిరమ్మ స్టేటస్లో కింద రిమార్క్స్లో ఇలా ఉంటుందండి. ఎలా ఉంటుంది అంటే ఓన్స్ 4 అని చెప్పేసి మీకు ఉంటుందన్నమాట. ఇలా కనుక మీ యొక్క స్టేటస్లో కనిపిస్తూ ఉంటే మీ యొక్క అప్లికేషన్ని ముందు రిజెక్ట్ చేసే అవకాశం కూడా ఉందండి. తప్పకుండా గుర్తుపెట్టుకోండి. సో మీకు 4 కనుక లేకుండానే మీకు స్టేటస్లో అది కనుక చూపిస్తే వెంటనే మీ యొక్క ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి అసలు మా పేరు మీద 4 ఉందా లేదా, ఒకవేళ ఉంటే ఆ 4 ఎవరి పేరు మీద ఉందో మొత్తం అన్ని కూడా తెలుసుకోండి. ఒకవేళ మీ పేరు మీద 4 కనుక ఉండి కూడా అది వేరే వాళ్ళు వాడుకుంటున్నట్లయితే వెంటనే ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. అలా చేసినట్లయితే మీ పేరు మీద ఉన్న 4 ఏదైతే ఉందో దాన్ని ఎవరైతే ఓనర్ ఉంటారో, అంటే ఎవరైతే వేరే వాళ్ళు వాడుకుంటూ ఉన్నారో అటువంటి వారి యొక్క పేరు మీదకి వాళ్ళు మారుస్తారనమాట. సో చాలా మందికి అంటే ఎవరైతే L1, L2, L3 లిస్ట్ ఉన్నారో అటువంటి వారిలో చాలా మందికి 4 లేకున్నా కూడా స్టేటస్లో 4 ఉన్నట్టు చూపిస్తుంది అనమాట. సో ఎవరికైతే ఇలా తప్పుగా చూపిస్తుందో అటువంటి వాళ్ళు వెంటనే మీ యొక్క ఇందిరమ్మ హెల్ప్ లైన్ నెంబర్కి కానివ్వండి, లేదంటే ఆర్టీఓ ఆఫీస్ కానివ్వండి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. ముందు ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళండి. మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ని వాళ్ళకి ఇచ్చినట్లయితే వాళ్ళు మీ యొక్క ఆధార్ కార్డు మీద ఏదైనా బండి రిజిస్ట్రేషన్ చేసి ఉందా లేదా అనేది కూడా చెక్ చేస్తారండి. తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఇలా మీ యొక్క 4 ఉందా లేదనేది మొత్తం అంతా కూడా చెక్ చేసుకోండి. సో ఒకవేళ మీకు 4 లేకపోయినా ఉన్నట్లుగా చూపిస్తే మీకు ముందు ఇల్లు వచ్చే ఛాన్స్ ఉండదండి. ఎందుకంటే ఎవరికైతే 4 చక్రాల బండి ఉందో అటువంటి వారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా డబల్ బెడ్రూమ్ ఇల్లు కానివ్వండి, ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి ప్రభుత్వం కేటాయించదని చెప్పేసి ప్రభుత్వం అఫీషియల్గానే చెప్తూ ఉందండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా చిన్న లైక్ అయితే ఇవ్వండి. లైక్ వీడియో కాదు, ఎవరైతే ఇందిరమ్మ ఇళ్ళకి అప్లై చేసుకొని L1, L2, L3 లిస్ట్ ఉంటారో అటువంటి వరకు కూడా షేర్ చేయండి.